హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతోమందికి ఎంతో ఉపయోగపడే ఒక మంచి టిప్ అండి. మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ ఈ విధంగా టెంకాయలు కొడుతూ ఉంటాం కదా. ఎక్కువగా వ్రతాలు చేసినప్పుడు, దసరా అప్పుడు, శ్రావణ మాసం అప్పుడు ఎక్కువ టెంకాయలు కొడుతూ ఉంటాం కదా. అప్పుడు టెంకాయల్ని మనము ఎండబెట్టుకుంటూ ఉంటాం కదా. ఏదో ఒక టెంకాయ కొట్టినప్పుడైతే మనం పచ్చళ్ళు చేసుకుంటాము. ఎక్కువ టెంకాయలు కొట్టేసినప్పుడు ఎండబెట్టుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. ఎండబెట్టుకోవాలి అంటే అందరికీ ఎండ తగలదు కదండి. చాలామంది సిటీస్లో, అపార్ట్మెంట్స్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎండ తగలదు. అలాంటప్పుడు కొబ్బరి చిప్పలు అనేది ఎండబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఒకవేళ ఎండలో ఆరబెట్టుకున్నప్పటికీ కొబ్బరి కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే చేదు కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా. కొంతమంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఎండబెట్టుకుంటే త్వరగా ఎండిపోతుందని చెప్పి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా ఎండబెట్టుకుంటూ ఉంటారు కదండి. అలా ఎండబెట్టినా కూడా పైన కాస్త ఈ విధంగా నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం కొబ్బరిని ఎండలో ఎండబెట్టకుండా ఎలా ఎండబెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా కొబ్బరి చిప్పలు వస్తాయి కదా. మీ దగ్గర ఎన్ని కొబ్బరి చిప్పలు ఉంటే అన్నీ తీసుకోండి. నా దగ్గర అయితే ఒక్క కొబ్బరి చిప్ప ఉందండి. దీన్ని ఎలా ఆరబెట్టుకోవాలి అనేది చూద్దాము. మనము ఈ కొబ్బరి చిప్పని ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవాలి. మనము డీ ఫ్రిడ్జ్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకోకుండా అలాగే ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవాలి. ఇలా ఎన్ని కొబ్బరి చిప్పలు ఉంటాయో అన్ని కొబ్బరి చిప్పలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1 వీక్ లేదా 10 డేస్ వరకు అలాగే ఫ్రిడ్జ్లో ఉండనివ్వండి. ఒక 10 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఈ కొబ్బరి చిప్పల్ని బయటకు తీసి చూసామంటే చక్కగా ఎండిపోతుందండి. చూడండి, చాలా చక్కగా ఎండిపోయింది కదా. ఇలా ఎండిపోతుంది. అలాగే మనము కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనము నైఫ్తో కానీ ఏదైనా గరిటెతోటి కానీ జస్ట్ అలా ప్రెస్ చేసామంటే ఈజీగా ఈ విధంగా కొబ్బరి అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్ప సైడ్ కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, అక్కడ వచ్చేసి కొద్దిగా పసుపు పడి ఉన్నదండి, అందుకు కలర్ చేంజ్ అయింది. మీరు ముందుగానే కొబ్బరి చిప్ప ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడే కొంచెం కొబ్బరి చిప్పని క్లీన్ చేసుకొని వాటర్ తోటి వాష్ చేసుకొని ఆ తర్వాత పొడి క్లాత్తో తడంతా కూడా తుడుచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి ఇంకా తెల్లటి కొబ్బరి అనేది రెడీ అవుతుందన్నమాట. ఇలాగా ఆరబెట్టుకున్న ఎండు కొబ్బరిని మనం వెంటనే ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ ఉంచకుండా మనము ఒక 10 అవర్స్ అలా ఫ్యాన్ కింద పెట్టుకొని ఆ తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకున్నట్లయితే అలాగే ఎప్పటికీ పాడవకుండా అలాగే ఎండు కొబ్బరి తెల్లగా ఉంటుందన్నమాట. మీకు ఈ టిప్పు నచ్చింటే ప్లీజ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.